సార్ నమస్తే అండి. నమస్తే సార్, పిఠాపురం అనగానే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయగానే పిఠాపురంకి బాగా పేరు వచ్చింది. జనంలోకి వెళ్ళినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇమేజ్ ఉందో అలాగే మా ఎమ్మెల్యే అంటే వాళ్ళు అంటుంది అయితే మా ఎమ్మెల్యే వర్మగారని అంటున్నారు. వర్మగారికి కూడా అంతే పేరుంది మీకు. సో అది ఎలా సంపాదించుకున్నారు సార్? అంత మాస్ ఫాలోయింగ్ ఎలా వచ్చిందంటారు? ఇది 22 సంవత్సరాల కష్టం. నాకు పెద్ద కుటుంబం, నియోజకవర్గ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నాను. 20 సంవత్సరాలు కూడా వాళ్ళందరితో కలిసి ఉన్నాను. వాళ్ళకి ఏ మంచి చెడ్లు వచ్చినా అలాగే నాకు ఎప్పుడు కూడా అండగా ఉన్నారు. ఒక కుటుంబంలా ఉన్నాం పిఠాపురం నియోజకవర్గం అంతా. ఓకే, అదే వారి అభిమానం. అంటే ఆ మధ్య నేను చాలామంది పబ్లిక్ దగ్గరికి వెళ్ళానండి. అంటే సీటు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని తెలిసిన తర్వాత చాలామంది దగ్గరికి వెళ్ళాను. చాలామంది ఏమన్నారంటే పబ్లిక్, మాకు వర్మ గారు ఉంటే బాగుండేది. సరే, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, దానికి కూడా మాకు ఆనందంగానే ఉంది. ఎందుకంటే ఆయన ద్వారా పిఠాపురం కొంచెం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ వర్మ గారు మాకు అందుబాటులో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే మాకు వర్మ గారే మా ఎమ్మెల్యేగా మేము భావిస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఆయన పోటీ చేసినా చేయకపోయినా ఇట్లాగని అన్నారు. సరే, అంటే మీరు ఆ సందర్భంలో మొదట్లోని కొంత బాధపడ్డట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. అంటే మీకు సీటు ఇవ్వలేకపోయినందుకు అట్లాంటిది ఏమైనా ఉందా సార్? జనరల్గా ఉంటుంది కదా, అదే ఆయన వచ్చినందుకు ఇది కాదు. ఆయన్ని రాకని నేను 4 నెలల క్రితం స్వాగతించాను. ఓకే, మాకు ఏ బాధ ఉన్నా మా అధ్యక్షుడు, మేము కుటుంబంలో సమస్య ఇది, అది మేము ఇద్దరం మాట్లాడుకోవడం. నాకు తండ్రి సమానం చంద్రబాబు నాయుడు గారు. మా ఏదున్నా ఆయనకి ఎదురుగుండా చెప్పుకోవడం కానీ, ఆయన ఇలా చేయాలని కానీ, ఆయన ఆదేశాలకు అనుగుణంగానే పార్టీ లైన్లో వెళ్ళాం. సార్, ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ఇంకొక రోజులో రాబోతుంది. సో మీరేమనుకుంటున్నారండి, ఇక్కడ పిఠాపురం ఫలితం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటారు. అంటే భారీ మెజార్టీ అంటే యాక్చువల్గా అభిమానులు అయితే 1,00,000 ఓట్ల మెజార్టీ అని చెప్తున్నారు. మీరు ఎంతని చెప్తారండి? మెజార్టీ ఎంత ఉండొచ్చు? 60,000 తగ్గకుండా పైన ఎంత రావచ్చు. అంటే కాదు సార్, ఎలక్షన్ తర్వాత మీరు అంటే ఇక్కడ పరిస్థితుల మీద ఎలక్షనీరింగ్ ఎలా జరిగిందో ఇలాంటివన్నీ అంటే కొంత రీసెర్చ్ చేసిన ఉందా సార్? అది ఉంది. 50,000-60,000 మధ్యన మా ఎక్స్పెక్టేషన్ ఉంది. దానిపైన ఎంతనే రావచ్చు. సార్, అప్పట్లోని యాక్చువల్గా వైసీపీ వాళ్ళు, అంటే అది తప్పు కూడా కాదు, ఎందుకంటే వైరుపక్షాలు అంటే అవతల వ్యక్తిని, ప్రత్యర్థిని ఓడించడానికి ఏమైనా చేస్తారు అన్ని రకాలుగా. మీ పార్టీ కూడా అందులో తక్కువేం లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. అంటే వాళ్ళు సోషల్ నెట్వర్క్లో వాళ్ళు ఎలా చేశారో మీరు దానికి ఎదుర్కోవడానికి అలాగే చేశారు, అలాగే మీరు చేస్తున్నారని వాళ్ళు కూడా చేసినట్టు చాలా సందర్భాల్లో మనం తెలుస్తూ ఉంది. యాక్చువల్గా వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి అంటే సపోర్ట్ చేయట్లేదు. ఆయన ఇంటర్నల్గా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఆయన ఎదురుగా చేస్తానని అన్నారు, కానీ ఆయన అయితే ఆ మూడ్లో లేరు. వర్మ గారే పవన్ కళ్యాణ్ గారిని ఓడించబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. అలాంటివి మీ దృష్టికి వచ్చేసారు అప్పట్లోని? అంటే ఎలక్షన్ ముందు కుక్కల బోళ్ళు మరుగుతుంటాయండి. నా మనస్సాక్షిగా నేను పనిచేస్తున్నాను లేదన్నది ఒకటి. రెండోది, నాకు చంద్రబాబు నాయుడు గారు తండ్రి సమానం. ఆయనకి అయిన ఆదేశం, ఆయనకి నేను మాట ఇచ్చాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను మాట ఇచ్చాను. ఒకసారి వర్మ మాటిస్తే నా ప్రాణాలు పోయినా సరే వెనక్కి తగ్గేది ఉండదు. అంతేగాని ఆ విధంగా వెళ్ళాను తప్పితే, అసలు ఆయన ఇక్కడ నమ్మి వచ్చారు. నమ్మి వచ్చినప్పుడు గెలిపించవలసిన బాధ్యత మాది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్లో వర్మ గారు నా గెలుపు మీ చేతిలో పెడుతున్నానని ఆయన అంత స్థాయి మనిషి నాకు చెప్పారు. అంతే బాధ్యతగా గెలిపించి నేను ఆయన పంపించవలసిన బాధ్యత నాకు. ఈ ప్రాసెస్లో ఎవరిని మొరిగినా నేను పట్టించుకునే మనిషిని కాదు, పట్టించుకొని కూడా. ఆయనకి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి నేను పనిచేశాను లేదా, నాకు తెలుసు నేను పనిచేశాను లేదా, ప్రజలకు తెలుసు. ముఖ్యంగా ప్రజలకు, పిఠాపురం ప్రజలకు తెలుసు. ప్రతి ఒక్కరిని మీటింగ్లు పెట్టి రాత్రి 12 వరకు కూడా ఓటు షిఫ్ట్ ఎలా చేయాలి, ఓటు ఎందుకు వేయాలి అని ఎడ్యుకేట్ చేసి నా గురించి వేయండి, మీరు ఓటు వేయాలి. ఆఖరికి 2014లో మన దొంగరం గుర్తు, ఇప్పుడు నాది గ్లాసు గుర్తు, నాదే గ్లాసు గుర్తు అనుకోండి, మీరు ఓటేయండి, అన్ని కష్ట సుఖాల్లో మేము ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి వ్యక్తి, ప్రశ్నించే వ్యక్తి, ప్రజలకు ఏదో సేవ చేయాలని వచ్చిన వ్యక్తి తప్పితే వేరే ఆలోచనతో వచ్చిన వ్యక్తి కాదు. చేత మనం గెలిపించాలని చెప్పి, ఆయన గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఓట్ని 100కి 99% షిఫ్ట్ చేసాం జనసేనకి.
అంటే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలన్నీ పరిగణలోకి తీసుకుంటే పిఠాపురంలో అంటే టీడీపీ ఓట్ షిఫ్టింగ్ అనేది జనసేనకి ఎక్కువ శాతం వెళ్ళిందని అనుకోవచ్చా సార్? మోర్ దాన్ 90% మోర్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ షిఫ్టింగ్ అనేది షేరింగ్ అనేది ఓట్ షేరింగ్ అనేది ఏ విధంగా ఉందని అనుకుంటున్నారు సార్? చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎంచేతంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఓటు చేయకుండా ఉండాలి అని ఒక నినాదంతో పొత్తు పెట్టారు. ఆ స్లోగను, కళ్యాణ్ గారి స్లోగను ప్రతి ఒక్క సామాన్యుడి మైండ్లోకి వెళ్ళింది. వైసీపీకి ఓటేసేవాడు కదా కూడా ఈ ఓటేస్తే ఓడిపోతాడు నగ్గడం ఎలాగన్నా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు ఓటు చేయకుండా ఓటు అట్టేస్తే గవర్నమెంట్ మారుతుంది కదా, వీడికి వేసినా ఒకటే అని ఆలోచనలో కూడా కొంత ఓటింగ్ వచ్చింది. అంటే ఆ స్లోగన్ ఏం వెళ్ళిందంటే దుర్మార్గపు పరిపాలన అన్నది ప్రజలకు తెలిసింది. దాన్ని ఒక రాక్షసుని ఎదుర్కోవాలంటే దేవతల బోళ్ళు మంది గ్రూప్ కడితే కానీ రాక్షసుని కొట్టలేరు. పూర్వం నుంచి మన పురాణాల నుంచి ఉంది. అలాగే ఇక్కడ ఒక చెడుని ఎదుర్కోవాలన్నప్పుడు మంచి ఆలోచన వ్యక్తులందరూ కూడా కలిసి చెడుని పారద్రోలాలి. అందులో భాగమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సార్, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పిఠాపురం వచ్చినప్పుడు మీ మేనేజర్ చూసి, మీ అభిమానులు చూసి ఫిదా అయిపోయారని విన్నాను, నిజమేనా అండి? ఆయన పెద్ద మనిషి, ఆయన కూడా చాలా గౌరవం, సాంప్రదాయం, సంస్కారం ఉన్న మనిషి. నేను అంత అలాగ ఉంటారని కూడా నేను ఊహించలేదు. బయట అందరూ అనుకునే వ్యక్తి వేరు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏదో ఒకటి ఈ రాష్ట్రంలో ప్రజలకు చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, ప్రతి పేదవాడికి ఎంతో కొంత సహకారం చేయాలని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన చేస్తారో అదేవిధంగా ఆలోచిస్తూ 10 ఏళ్ళు, సుమారు 9 ఏళ్ళు 10 ఏళ్ళు పార్టీ పికప్ అవ్వకపోయినా సరే నేను ప్రశ్నిస్తాను, రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పి ఆలోచనతో మరి సినిమాలు ఇవన్నీ వదిలేసి పనిచేసిన వ్యక్తి. అలాగే ఆయన కష్టార్జితం 35 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఆయన మీద అభిమానం పెరుగుద్ది ఎవరికి. నిజంగా కరెక్ట్గా మనం పాజిటివ్ దృక్పథంతో చూస్తే రాజకీయ కోణం పక్కన పెట్టి ఆయన్ని చూసి కొంత నేర్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉందని తెలియజేస్తాను. సార్, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఈ నెల రోజులుగా చాలా దగ్గరగా మీరు ఆయన ప్రయాణించారు కదండి. ఆయన మొట్టమొదటిసారిగా మీ ఇంటికి వచ్చి మీ తల్లిగారికి పాదాభివందనం ఏదో చేయడం జరిగిందంటే నేను వార్తల్లో చూశాను. అప్పుడు ఏమన్నారు సార్ ఆయన వచ్చి, అంటే ఇక్కడికి వచ్చి? ఆశీర్వదించమన్నారు. ఏదైనా తల్లిగారు అని సరే, మా తల్లిగారి వయసు కూడా 76, 77 ఉంటాయి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం అంటే అదే చెప్తున్నాం కదా, ఆయనకు ఒక సంప్రదాయం, ఒక పద్ధతి గల మనిషి. అదే పద్ధతిగా మా ఇంటికి రావాల్సిన పనేమీ లేదు. ఆయన అంటే ఆయన యొక్క సంస్కారం అది. ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి ఉండి కూడా మరి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇంకా కసిగా పనిచేయాలి ఈ వ్యక్తి గురించి అని ఒక ఆలోచన నాలో పుట్టింది. సార్, మీరు ఆ సమయంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారని తెలిసిందండి. ఏదండి? మీరు నా దగ్గరికి రాకూడదు, నేనే మీ దగ్గరికి రావాలి అన్నారు. ఏమన్నారు సార్? ముందు చంద్రబాబు నాయుడు గారు పంపించిన వల్లనే, కానీ నేను పద్ధతిగా ముందు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు 100 సార్లు నా దగ్గర రావచ్చు, నాకు ఇబ్బందిగా ఉందని అన్నారు. అంటే వచ్చినందుకు ఇబ్బంది కాదు, సిస్టమ్ డీవియేట్ అయిందని ఇబ్బంది పడ్డారు. ఓకే, నేను ముందు వెళ్ళాలని. ఆయన్ని చూసినప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? అంటే ఈ నెల రోజులు ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్నారు. ఎందుకంటే మీరు యాక్చువల్గా ఆయన విజయంలో వర్మగారి పాత్ర చాలా కీలకం అని చెప్పి బయట అంటే చాలామంది చెప్తూ ఉన్నారు. ఆయన విజయం సాధిస్తే, అంటే విజయం సాధిస్తారనే అందరూ అనుకుంటున్నారు. మీరు ఆల్రెడీ సాధించారంటారా? నిజమే సార్? 100% ఆయన ఎలక్టెడ్. అఫీషియల్ సర్టిఫికేట్ గురించి వస్తున్నాం. ఓకే, సరే, ఆ అఫీషియల్ సర్టిఫికేట్ అన్నారు కదా మీరు. సరే, ఆయన విజయంలో మన వర్మగారు చాలా కీలకంగా పాత్ర పోషించారు అని అన్నారు చాలామంది. అంటే మీరు అంటే యాక్చువల్గా మీరు ఎమ్మెల్యేగా చాలా కాలం నుంచి పిఠాపురాన్నే అంటే పెట్టుకుని ఉన్నారు. 2014లో కదండి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అంటే మీకు సీట్ రాకపోవడం వలన, టీడీపీ సీట్ ఇవ్వకపోవడం వలన రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళీ అందులో చెప్పి పోటీ చేశాను. చంద్రబాబు నాయుడు చెప్పారు సార్, చెప్పి పోటీ చేశాను. మళ్ళీ నేను పార్టీలోకి వస్తాను, మీరు తీసుకోపోతే మా ఇంటి దగ్గర కూర్చుని మా భార్య పిల్లలను ధర్నా చేస్తామని చెప్పాను. అప్పుడు సార్ అంటే మీకు కాకుండా వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడానికి కారణాలు ఏంటి సార్? ఏమైనా ఉన్నాయండి? అంటే వర్మకి కులం లేదు,
అన్ని కులాలు కలిస్తే వర్మ. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఈ ఈక్వేషన్ చూస్తే అప్పుడు సార్ కొంచెం భయపడడం, కొన్ని ఒత్తిళ్ళు కూడా రావడం జరిగింది. చేశారు. దాంతో ప్రజలు కోరిక మీద ఒత్తిడి మీద నేను నిలబడదు. నేను వేయలేదు నామినేషన్. 20,000 మంది ప్రజలు ఆఫీసులోంచి నన్ను ఎత్తుకుని 3 కిలోమీటర్లు నడిచి తీసుకెళ్ళి నామినేషన్ వేయించారు. 25,000 మంది ప్రజలు. ఆ సమయంలో మీకు వైసీపీ నుంచి కానీ ఇంకా ఇతర పార్టీల నుంచి జనరల్గా వాళ్ళు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎదటి పార్టీ నుంచి లాక్కుని లబ్ధి పొందాలని చూస్తుంటారు. అది ఫార్మల్గా జనరల్గా మన పార్టీ అని అలా చేస్తాం. వాళ్ళు ఆ విధానంలో ఉన్నారు. కానీ నా క్యారెక్టర్ ఆ విధానానికి లొంగిపోయే క్యారెక్టర్ కాదు. కాబట్టి మనం ఏదన్నా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తప్పితే నాకు వేరే ఆలోచన. సార్, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ వాళ్ళు సర్వశక్తులు ఒడ్డారు. ఎందుకంటే ఒకవైపు కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. సో చాలామంది నాయకులు అంటే మన జగన్ గారు ఆయన పులివెందుల ఎన్నికని అంటే అందులో పోటీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో లేదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడించడాన్ని మట్టుకు వైసీపీ నాయకులు జగన్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఆ సమయంలో మీకు కొంతమంది డబ్బులు ఇవ్వడానికి కానీ లేకపోతే పదవులు ఇస్తామని చెప్పి అంటే మీకు కొన్ని ఆఫర్స్ వచ్చాయని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. నిజముందా సార్ అందులోని? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఎదట పార్టీని వీక్ చేయడానికి కానీ ఎదట వ్యక్తిని దెబ్బతీయడానికి కానీ చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అక్కడున్న క్యారెక్టర్ గల వ్యక్తులు ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ముందుకెళ్ళాలి. కాదు సార్, సరే అంటే మీ విషయంలో సరే వాళ్ళ ఆటలు సాగలేదు అని అనుకుందాం. అంటే కాదు, మీకు ఆఫర్ వచ్చిందా సార్ ఇలాంటి ఆఫర్? అది జనరల్గా మామూలుగా జరిగి ఉండే వ్యవస్థ కదా అది. మనం కూడా ఇప్పుడు అక్కడ ఎవరైనా డిఫర్ అయితే నేను ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ చాలా చేస్తుంటాను. వెంటనే క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అవి మామూలు, అవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది పొలిటికల్ పార్టీలో సర్వసాధారణం ప్రతి చోట. సార్, ఎలక్షన్ ముందు వరకు మీకు ఇక్కడ ఈ ఎన్నిక ఏమని అనిపించేదండి? పవన్ కళ్యాణ్ గారి పోటీ ఎన్నికని అంటే ఏ విధంగా చూసేవారు? అంటే కాన్ఫిడెంట్గా ఎలాగైనా పక్కాగా ఇందాకలు అన్నారు కదండి, 50-60 వేల ఓట్ల కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, తక్కువ 60,000 ఓట్ల మెజార్టీ అన్నారు కదండి. ఫస్ట్ నుంచి అదే స్టాండ్ మీద అనిపించిందా, లేకపోతే రోజులు గడిచే కొద్దీ ఆయన ఆదరణ అనేది అలాగే అనిపించిందా? నాకైతే గెలుస్తారని నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనే హైయెస్ట్ మెజార్టీ తీసుకురావాలన్న టార్గెట్లో నేను ఉన్నాను. దాంతో ఓట్ షిఫ్టింగ్ మీద దృష్టి ఎక్కువ పెట్టి ఎక్కడికెక్కడ గ్రామాల్లో మీటింగ్ పెట్టి బీసీలు ఎస్సీలు మిగిలిన కమ్యూనిటీలన్నీ మీటింగ్ పెట్టి గెలిపించడానికి ఎందుకు గెలిపించాలి అన్నది ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాను. ఆయన యొక్క క్యారెక్టరు, ఆయన 10 ఏళ్ళ నుంచి పోరాటం చేసింది పవన్ కళ్యాణ్ గారు, రైతుల కోసం ఆయన కష్టార్జితం ఇచ్చింది కానివ్వండి. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉండాలి. నేను అంటే అక్కడ క్వశ్చన్ ఏమొచ్చిందంటే నేను పక్కకు జరుగుతానమ్మని ఒక భయం ఆలోచన ఉండేది వాళ్ళకి. లేదు, నేను వీళ్ళకి ప్రజలకి నేను నిరంతరం ఇదివరకు ఎలా ఉన్నానో అదేవిధంగా మీ కష్టాల్లో నేను ఉంటానని చెప్పి కూడా హామీ ఇచ్చాను. దాంతో ఓట్ షిఫ్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా జరిగింది.